మా ఇంట్లో నేను చేసే ఈ బీరకాయ పచ్చడి ఒక్కటుంటే చాలు, ఇంకా కూరలే అవసరం లేదు. ఈ బీరకాయ పచ్చడి టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే టిప్ వీడియో చివరిలో చెప్తాను, తప్పకుండా చివరిదాకా చూడండి. ముందుగా కొంచెం నూనెలో బీరకాయ ముక్కలు, అల్లము, చింతపండు, కొత్తిమీర కాడలు, పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. మరో చిన్న ప్యాన్లో కొంచెం నూనె వేసి ఇలా మినప్పప్పు, వేరుశనగపప్పు, జీలకర్ర, చిన్నులపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రోట్లో ఈ ఫ్రై చేసుకున్న సామాగ్రి కొంచెం కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల సామాగ్రి వేసి చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే టిప్ చెప్తా ఉన్నాను కదా, ఇదిగో ఇదే. ఇవి సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు. వీటిని పచ్చడిలో కలిపేసుకుంటే ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద ఈ దొండకాయ ముక్కలు పడుతూ క్రంచీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.